మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 8వ తరగతి సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సహజ దృగ్విషయాలు అనే టాపిక్ నుండి 46 ఇంపార్టెంట్ బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేటు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్టండి, వస్తువుల రాపిడి వల్ల ఎన్ని రకాల ఆవేశాలను పొందొచ్చు? ఇక్కడ ఆవేశాలండి, ఎన్ని రకాల ఆవేశాలు పొందవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, 2 రకాల ఆవేశాలను మనం పొందవచ్చండి వస్తువుల రాపిడి వల్ల. రెండవది, పిడుగుబారు నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం పేరు? ఆన్సర్ ఆప్షన్ 3, తటిద్వాహకం. తటిద్వాహకం. కాలం చాలా విలువైందండి. అమూల్యమైన 5 సంవత్సరాల కాలాన్ని కోల్పోయాము. ఇక నుంచి కాలాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తే ఆ కాలమే మిమ్మల్ని కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉందండి. రానున్న మెగాడియాసికి సిద్ధం అవ్వాలి. ఇప్పుడున్నటువంటి ప్రతి క్షణాన్ని కూడా అమూల్యంగా చూసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా మనం మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేయాలండి. ఈ సమయంలో ఈ సమయాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకోవాలరో వాళ్ళే విజయ తీరానికి చేరగలుగుతారండి. మూడవదండి, మెరుపుల నుండి భవనాలను రక్షించడానికి లోహపు కడ్డీని దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, కాఫర్తో తయారు చేస్తారండి. కాఫర్. నాలుగవది, ఒక వస్తువు ఆవేశపూరితం అయ్యిందా లేదా అని గుర్తించడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఎలక్ట్రోస్కోప్. ఎలక్ట్రోస్కోప్. ఐదవదండి, 2 వస్తువులు ఒకదాంతో మరొకటి రాపిడి చెందినప్పుడు అవి వేటిని పొందుతాయి? ఆన్సర్ సమానము మరియు విజాతి ఆవేశాలు పొందుతాయండి. సమానము మరియు విజాతి ఆవేశాలు పొందుతాయి. ఆరవది, క్రింది వాటిలో మెరుపులు ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, విద్యుత్ ఉత్సర్గం. విద్యుత్ ఉత్సర్గం. ఏడవదండి, క్రింది వాటిలో సహజ దృగ్విషయం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, ఎర్తింగ్. ఎర్తింగ్ అనేది సహజ దృగ్విషయం కానిదండి. ఎనిమిదవది, ఆవేశపూరిత వస్తువు నుంచి భూమికి ఆవేశాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ఎర్తింగ్ అంటారు. ర్యాపిడ్ రివిజన్ పర్పస్ వేగంగా తక్కువ సమయంలో ఎక్కువ బిట్లు అవ్వడానికి రూపొందించినటువంటి వీడియోలండి. తొమ్మిదవది, పిడుగు పడినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు? ఆన్సర్ ఆప్షన్ 3, తక్కువ చెట్లున్న చెట్ల కింద ఆశ్రయం పొందాలి. పదవదండి, భూకంప తరంగాలను నమోదు చేసే పరికరం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, సిగ్మోగ్రాఫ్. భూకంప తరంగాలను నమోదు చేసే పరికరమే సిగ్మోగ్రాఫ్. 11వదండి, సినిమా హాళ్ళు ఎత్తైన భవనాలను రక్షించడానికి ఏం ఉపయోగించాలి? సినిమా హాళ్ళు ఎత్తైన భవనాలు రక్షించడానికి తటిద్వాహకాలను ఉపయోగించాలి. 12వదండి, క్రింది వాటిలో భూకంప తీవ్రతను నమోదు చేసే పరికరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, రెక్టార్ స్కేలు. తీవ్రతను నమోదు చేసేది రెక్టార్ స్కేల్ అండి. 13వది, మెరుపు సమయంలో సాధారణంగా గాలి ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2, మంచి విద్యుత్ వాహకంగా గాలి అనేది మెరుపు సమయంలో ఉంటుందండి. 14వది, భూ అంతర్భాగంలో ఏర్పడిన తరంగాల వల్ల భూ ఉపరితలంపై ఉత్పత్తి అయ్యే తరంగాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, సెస్మిక్ తరంగాలు అని కూడా పిలుస్తుంటామండి. 15వది, భూకంప కేంద్రం ఎక్కడ ఏర్పడుతుంది?
ఆన్సర్ ఆప్షన్ 2, భూ ఉపరితలంపై భూకంప కేంద్రం ఉంటుంది, ఏర్పడుతుంది. 16వదండి, భూమి పైపొరను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, భూపటలం అని కూడా పిలుస్తుంటారండి భూమి యొక్క పైపొరను. 17వది, క్రింది వాటిలో మెరుపు సమయంలో ఏం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, నత్రజని స్థిరీకరణ అనేది మెరుపు సమయంలో జరుగుతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. 18వది, ర్యాపిడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆవేశాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, స్థావర విద్యుత్ ఆవేశాలు అంటారండి. ర్యాపిడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఆవేశాలను స్థావర విద్యుత్ ఆవేశాలను కూడా మనం పిలుస్తూ ఉంటాము. 19వదండి, రెక్టర్ స్కేలును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, చార్లెస్ రెక్టర్. అందు గురించనే రెక్టర్ స్కేల్ అంటామండి, చార్లెస్ రెక్టర్. 25 క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, భూకంప తరంగాలను లెక్కించే దాన్ని భూకంప లేఖిని అంటారు. ఇది సరైన ప్రవచనము. 21వది, క్రింది వానిలో సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, మేఘాలు భూమికి మధ్య విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ జరగదు అనేది సరికానిదండి. మరి ఏంటంటే సరైనవి కూడా చూద్దామండి ఒకసారి. భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సమయాల్లో సంభవిస్తాయి. భూపటలంలోని పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. అగ్నిపర్వతాలు పేలడం వల్ల కూడా భూ ప్రకంపనలు వస్తాయి. ఇవన్నీ కూడా సరైనవేనండి. సరికాంది ఆప్షన్ 4 అండి. 22వదండి, క్రింది వాటిలో సునామీకి కారణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, మెరుపులు ఏర్పడడం అనేది సునామీకి కారణం కాదండి. మరి సునామీ ఏర్పడడానికి కారణం సముద్ర గర్భంలో ఒక పెద్ద విస్ఫోటనం ఏర్పడము, సముద్రంలో భూకంపం ఏర్పడడం, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సునామీకి దారితీస్తాయండి. 23వది, ఛార్జ్ చేసినటువంటి 2 వస్తువులను ఒకదానికొకటి దగ్గరగా ఉంచినప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 3, ఆకర్షణ వికర్షణ రెండట్లో ఏదో ఒకటి ఉండవచ్చండి ఖచ్చితంగా. 24వది, గాజు కడ్డీని సిల్క్ వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ ధనావేశం, సిల్క్ వస్త్రం రుణావేశం పొందుతాయని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, విలియం గిల్బర్ట్. 25వదండి, విద్యుత్తుకు ధన రుణ ఆవేశాలు ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 1, బెంజమిన్ ఫ్రాంక్లిన్. 26వదండి, స్థిర విద్యుత్తును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ థేల్స్ ఆఫ్ మిలిస్. స్థిర విద్యుత్తును కనుగొన్నది థేల్స్ ఆఫ్ మిలిస్. 27వదండి, భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. సెస్మిక్ జోన్స్, బలహీన ప్రాంతాలు, భూకంప ప్రభావిత ప్రాంతాలు, వీటన్నిటిని కూడా భూకంపాలు అత్యధికంగా సంభవించే ప్రాంతాలని సెస్మిక్ జోన్లని, బలహీన ప్రాంతాలని, భూకంప ప్రభావిత ప్రాంతాలని కూడా అంటామండి. 28వది, భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ కంటే అత్యంత ఖచ్చితంగా నమోదు చేసే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ట్రామక పరిమాపక స్కేల్ అండి. ట్రామక పరిమాపక స్కేలు. 69వది, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, భుజ్, కాశ్మీర్లో ఉందండి. అక్కడ రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదవడం జరిగింది. 35 భూమిపై భూకంప తీవ్రత 100 కిలోమీటర్ల వైశాల్యం మేర ఉంటే దాని రీడింగ్ రిక్టర్ స్కేలుపై ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4, 6.1 నుండి 6.9.
రెక్టార్ స్కేల్ మీద ఆ కొలత అయితే ఉంటుందండి. 31వదండి, చనిపోయిన కప్ప కాళ్లకు లోహ పలకాలు తగిలించినప్పుడు అది కదులుతుందని, జంతువుల దేహంలో జీవ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లూయి గాల్వానీ. 32వదండి, థామస్ ఆల్వా ఎడిసన్ మొదటిసారిగా పవర్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమెరికాలో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారండి. 33వది, ప్రపంచంలో మొదటిసారిగా పవర్ ప్లాంట్ను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇంగ్లాండ్లో పవర్ ప్లాంట్ను మొదటిసారిగా స్థాపించడం అయితే జరిగిందండి. 34వదండి, వస్తువులను రాపిడి చేసినప్పుడు ఏర్పడే ఆవేశం ఆ వస్తువుల్లో ఎక్కడ ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ఉపరితలంలో ఉంటుందండి. ఆ ఆవేశం అనేది ఆ వస్తువు యొక్క ఉపరితలంలో ఉంటుంది. 35వదండి, భూకంప ప్రమాద పటం ప్రకారము హైదరాబాద్ ఎన్నో జోన్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 2వ జోన్లో ఉందండి హైదరాబాద్. 36వది, హిందూ మహాసముద్రంలో భూకంపం సునామీ ఎప్పుడు సంభవించింది? ఆన్సర్ ఆప్షన్ 2 2004లో సునామీ ఏర్పడిందండి. 37వది, రెక్టార్ స్కేలుపై తీవ్రత 2 రెట్లు అదనంగా పెరిగితే దాని విధ్వంసక శక్తి ఎన్ని రెట్లు పెరుగుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. ఆన్సర్ ఆప్షన్ 4 1000 రెట్లు పెరుగుతుందండి. విధ్వంసం యొక్క రేటు 1000 రెట్లు పెరుగుతుంది. 38వదండి, 2001లో గుజరాత్లోని కచ్ తీరం వెంబడి సంభవించిన భూకంపము రెక్టార్ స్కేలుపై ఎంత నమోదయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 4 7.5 రెక్టార్ స్కేల్ పైన 7.5 నమోదయ్యిందండి. 39వది, భూకంప ప్రమాద పటం ప్రకారము కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాలు ఎన్నో జోన్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 3వ జోన్లో ఉన్నాయండి. కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఇవి. 45వదండి, దుస్తులు శరీరంపై ఉన్న వెంట్రుకలను ఆకర్షించడం, ఆకాశంలో ఉరుములు మెరుపులు ఏర్పడడం ఒకే ప్రక్రియ అని తెలిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బెంజమిన్ ఫ్రాంక్లిన్. 41వదండి, ఉరుములు మెరుపులు సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల్లో సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. టాప్ లైన్ వాహనాల్లో ప్రయాణించకూడదు, చిన్న చెట్ల కింద నిల్చోవాలి, లైట్నింగ్ కండక్టర్ ఉండే భవనాల్లో నివసించాలి. ఇవన్నీ కూడా సరైనవి. 42వదండి, క్రింది వాటిలో భూకంపం ఏర్పడడానికి కారణమైన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. భూపటలంలో పలకాలు కదలడం, గ్రహ శకలాలు భూమిని ఢీకొట్టడం, భూకేంద్రంలో విస్ఫోటనం ఏర్పడడం, ఇవన్నీ కూడా భూకంపం ఏర్పడడానికి కారణాలే. 43వదండి, కొద్దిపాటి నష్టం వాటిల్లినప్పుడు నాణ్యత లేని భవనాలు పూర్తిగా దెబ్బతింటే రెక్టార్ స్కేలుపై నమోదయ్యే రీడింగ్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 5.5 నుండి 6 వరకు రెక్టార్ స్కేల్లో నమోదైతే కొద్దిపాటి నష్టం వాటిల్లినప్పుడు నాణ్యత లేని భవనాలు పూర్తిగా దెబ్బతింటాయండి. మరి మిత్రులు వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇవి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 44వదండి, క్రింది వాటిలో నిత్యం భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కాశ్మీర్. 45వదండి, ప్రకృతి వైపరీత్యాల్లో ఇప్పటి వరకు ముందుగా గుర్తించలేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 భూకంపాన్ని ముందుగా మనం గుర్తించలేదు. మరి చివరి బిట్టు చూద్దామండి. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి.
ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బిలు రెండు సత్యాలేనండి. రెండు వస్తువులు రాపిడి చేసినప్పుడు ఏర్పడే సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి. రెండు వస్తువులు రాపిడి చేసినప్పుడు ఏర్పడే విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. ఈ రెండు కూడా సత్యాలేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి షైనింగ్ అవుట్.